బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ పిండి, దోస పిండి లేని టైంలో ఇలా ఓట్స్‌తో బ్రేక్ఫాస్ట్‌ని ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. దీనికోసం పెసరపప్పుని శుభ్రంగా కడిగి వాటర్ పోసుకొని నానబెట్టుకోండి. ఆ తర్వాత కుక్కర్‌లో ఆయిల్, గీ వేసుకొని తాలింపు దినుసులు వేగిపోయిన తర్వాత ఇప్పుడు మిరియాలు వేసుకొని రెండిటిని వేపుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, అల్లాన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని ఇప్పుడు కడిగి పెట్టుకున్న పెసరపప్పుని వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఒక కప్పు ఓట్స్‌కి పావు కప్పు పెసరపప్పు పడుతుందండి. ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి 1కి 4 చొప్పున వాటర్ వేసుకొని పసుపు, ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ మరిగిపోయిన తర్వాత ఒక కప్పు ఓట్స్ వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ రానియండి. ఓట్సే కదా ఈజీగా కుక్ అయిపోతాయి. మరి కుక్కర్ ఎందుకు అంటే ఓట్స్‌తో పాటు పెసరపప్పు కూడా ఈవెన్‌గా కుక్ అయిపోతుందండి. ఇప్పుడు కొంచెం హాట్ వాటర్ వేసేసుకొని చక్కగా ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే ఓట్స్ పొంగల్ రెడీ అయిపోతుంది. ట్రై చేయండి.